ప్రాంతీయ భేదాలు ఈ రెండు రాష్ట్రాలకు ఫస్ట్ నుంచి ఉన్నాయి కాబట్టి. ప్రాంతీయం అంటే ఏది, మేము ఒకటి అడుగుతాం, ప్రాంతీయ విభేదాలు అంటే ఈడ హైదరాబాద్లో ఎన్ని లక్షల మంది వివిధ ప్రాంతాల నుంచి వచ్చి బతుకు తెరువు కోసమో, ఉద్యోగాల కోసమో, వ్యాపారం కోసమో, ఐటీ సంస్థల కోసమో, కాంట్రాక్టర్ల కోసమో, బిల్డర్లు, రకరకాల వాళ్ళు వచ్చి బతుకుతున్నారు. వాళ్ళకి ఏమైనా మేము ఇబ్బంది పెట్టినామా ఇప్పటిదాకా? మేమేమైనా ఇబ్బంది పెట్టినామా? తెలంగాణ నుంచి ప్రతి ఒక్క రూపంలో ఆంధ్రాకు పోతుంది. ఆంధ్ర వాళ్ళు మాకేమిస్తున్నారు ఇక్కడికి? ఈరోజు తిరుమల దేవస్థానాల్లో 100 కోట్లు తెలంగాణ నుంచి హుండీ డబ్బు రూపంగా కానీ ఇతరత్ర రూపంలో ఇస్తున్నాం. అదే ఏ రూపంలో మాకు తెలంగాణకు వస్తుంది? ఆంధ్రప్రదేశ్ నుంచి సినిమాల రూపంలో మేమే పన్నులు కడుతున్నాం, టికెట్లకు డబ్బులు మేమే కడుతున్నాం, దేవాలయాలకు మేమే కడుతున్నాం. దమ్ముంటే ఈరోజు మాట్లాడుతున్నాడు కదా, నేను ఒక సవాల్ ఇస్తున్నా. ఈ తెలంగాణ నుంచి రెవెన్యూ చాలా ఆంధ్రప్రదేశ్కి వస్తుంది. మరి అదే తిరుమల తిరుపతి దేవస్థానాల్లో మీరందరు ఇక్కడ బతుకుతున్నందుకు, మీరందరి నివాసాలు ఇక్కడ ఉన్నందుకు, మీరందరు ఇక్కడ వ్యాపారాలు చేసుకుంటున్నందుకు తిరుమలలో మాకు 30% వాటా ఇవ్వండి. ఇప్పుడు తిరుమలలో 30% వాటా ఇవ్వండి. మా దర్శనాల కోసమో, మాకు అక్కడి నుంచి వచ్చే ప్రతి రెవెన్యూలో మాకు వాటా ఇవ్వండి. మా దేవాలయాలు డెవలప్ చేసుకోవడానికి మేము కూడా తెచ్చుకుంటాం. ఎందుకంటే మీరందరూ ఇక్కడ ఉన్నారు. మేము వచ్చే విజయవాడలో ఎక్కడో మా వాళ్ళు వచ్చి వ్యాపారాలు, పెద్ద పెద్ద వ్యాపారాలు, పెద్ద పెద్ద ఇల్లు కట్టుకోనో, పెద్ద పెద్ద మీలాగా కాంట్రాక్టులు దొబ్బో మేము ఇక్కడ బతుకుతలేం. ఆంధ్రోళ్ళే ఇంకా తెలంగాణ మీద బతుకుతున్నారు. మేమెవరిని తిట్టట్లేదు, కానీ సందర్భం వచ్చింది కాబట్టి మేము మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకు నువ్వు విభేదాలు తెస్తుంది? విభేదాలు నువ్వు మంచిగా చక్కగా నడుస్తుంది. ఇక్కడ ఎలాంటి విభేదాలు లేవు. ఎవ్వరూ భాయిచారా తప్పించి, పొలిటికల్ వైరాలు తప్పించి ఎలాంటి విభేదాలు ఇక్కడ తెలంగాణలో లేకుండా సాఫీగా నడుస్తుంది. మధ్యలో వచ్చి నువ్వు ఏందో పొడిచేటోన్లాగా, పీకేటోన్లాగా, అదేమంటాడు గుట్లే రాయి తీయనోడు అంటే ఏట్లే పోయి రాయి తీస్తారంట. కన్నతల్లికి కుడిబెట్టనోడు పిన్నతల్లికి గాజులు చేపించినట్టు నీ రాష్ట్రం ఆడ రాజధాని చక్కగా లేదు. రాజధాని చేసుకొని కట్టుకొని శాతనైతే లేదు. 12 ఏళ్ళ ఈడొచ్చేమో నవ నిర్మాణం చేస్తాడంట. పోనీ మీ పాత్ర ఏమన్నా ఉందా? మా రాష్ట్రం, మా హైదరాబాదు నవాబుల కాలం నుంచి ప్రపంచ దేశాలకే గొప్ప హైదరాబాద్ ఇది. కోహినూరు వజ్రం లాంటిది కూడా హైదరాబాద్ నుంచి బ్రిటిష్ వాడు తీసుకుపోయినటువంటి చరిత్ర మాది. మా అయ్య జాగిరే, కోహినూరు వజ్రం కాడి నుంచి మా జాగిరే. కోట్లాది రూపాయలు పన్నులు కట్టినటువంటి నిజాం ప్రభుత్వంలో ఆ రోజు కోట్లాది రూపాయలు. ఈరోజు ఆర్టీసీ అయినా సరే, ఏదైనా సరే నిజాం ప్రభుత్వంలో ఏర్పడింది. హైదరాబాద్ ఇంత పెద్ద మహానగరం ఏర్పడడానికి మేమే కారణము, మా రాష్ట్రంలోనే కారణం. నువ్వు ఓడి మమ్మల్ని అడగడానికి, నువ్వు ప్రశ్నించడానికి మాకెందుకు వచ్చినావు? నీ బతికేదో నువ్వు బతుకో. నీవు ఓడన పోటీ చేసేది ఉంటే వచ్చి పోటీ చేయి, నీ పార్టీ గురించి చెప్పుకో. మమ్మల్ని తిట్టేటంత దమ్ము నీకెక్కడి నుంచి వచ్చింది? మమ్మల్ని అనేటంత దమ్ము నీకెక్కడి నుంచి వచ్చింది? మేము అందుకనే నీకు పర్మిషన్, ఇక్కడ ప్రభుత్వము అధికారులు పర్మిషన్ ఎందుకు ఇవ్వలేదు? ఇగో ఇట్లాంటివన్నీ గిచ్చులు పెట్టి నిన్న తెలంగాణ ఏర్పడినటువంటి అధికారిక రోజుని దాన్ని చెడదొబ్బాలి అనే ఒక పూర్తి కుతంత్రంతో, ఏయ్యా నీకు ఇంకో రోజు దొరకలేదా హైదరాబాద్లో రానికి? లేకపోతే ఒక వారం ముందో ఒక వారం తర్వాతనో నవ నిర్మాణం చేయడానికి రాలేకుండా నీకు కరెక్ట్గా అదే రోజు వచ్చి ఎవడో పెట్టి నీకు ఏదో నేను చెప్పిన కదా చిల్లర పైసలకు ఆశపడి నువ్వు ఈరోజు వచ్చి హైదరాబాద్లో మీటింగ్ పెడతా, సమావేశాలు పెడతా, 2000 మందితోనే పెడతా, 2 లక్షల మందితో పెడతా. నువ్వు ఎన్ని మందితో పెడితే నీ సినిమా యాక్టర్లాగా యాక్టింగ్ చేసేటోళ్ళలాగానే చూస్తారు ఇక్కడ తప్పించి నువ్వు ఒక లీడర్ లాగా ఎవడు చూడడు. నీకేదో బీజేపీ తోడైంది అని నీ ఇష్టం ఉన్నట్లే ఇప్పుడు సర్ కోసం ఎట్లయితే ఓట్లను తీసేస్తున్నారో ఆ అధికారులను పెట్టి ఓట్లు వేయించుకుంటే ఎన్ని మంది పోటీ చేస్తే అన్ని మంది గెలుస్తారు. చరిత్ర ఉన్నదా? ఒక్కడు కూడా ఓడిపోయినటువంటి చరిత్ర ఒక పార్టీ ఏంది? నువ్వు ఏం చేస్తాడు? రమ్మన్ తోలు తీస్తారు తెలంగాణ ప్రజలు. పిచ్చి వేషాలు వచ్చి తెలంగాణ ప్రాంతాన్ని ఎవరన్నా తెలంగాణ ప్రాంతాన్ని డిస్టర్బ్ చేయడానికి ఎవడొచ్చినా ఊరుకోడి. నాట్ ఓన్లీ పవన్ కళ్యాణ్, ఇంకెవ్వడన్నా రాని, మా తెలంగాణ మా గడ్డ మాది, మా నెత్తురు చిమ్మించినటువంటి రాష్ట్రం ఇది. పోనీ ఆంధ్ర మాట్లాడుతున్నాడు కదా, పవన్ కళ్యాణ్ కుటుంబంలో ఎవరైనా చచ్చిపోయినరా తెలంగాణ ఉద్యమంలో? పోనీ ఆ కుటుంబాలకు ఎన్నడన్నా పరామర్శించరా? ఇక ఇప్పుడు మేమందరం అన్నాం కదా రేపటి నుంచి వస్తున్నాయి మా కుటుంబాలని పరామర్శించడానికి గిట్ట. ఇప్పుడుగా అదే మరి నేను ఇందాక అన్నా కదా, కన్న తల్లికి కూడుబెట్టనోడు పిన్న తల్లికి పోయి గాజులు చేపించిండట. ఇక ఇప్పుడు వచ్చి ఇప్పుడేమో యాక్టింగ్ చేస్తే ఎవరన్నా యాక్టరే అనుకుంటారు. ఇంతవరకు మేము ఈరోజు ప్రజాపాలనలో ఇప్పుడు దానికి సపరేట్ కమిటీ వేసి వాళ్ళ కోసం ఈరోజు చనిపోయినటువంటి కుటుంబాలు, ఉద్యమకారుల కుటుంబాలని పూర్తిగా ప్రభుత్వం ఒక లెక్కకు తీసుకురావాలని చూస్తున్నది. శంకరమ్మకు ఒక పదవి ఇచ్చింది మా దగ్గర. మీరేం చేసిండ్రు అయ్యా? మా దగ్గర చచ్చిపోయిన వాళ్ళు ఇంతమంది ఉండగా ఇంత పెద్ద వాళ్ళు మాట్లాడతారు. ఎవరిళ్ళలో ఎవడు చచ్చిపోయిండని ఈరోజు మీరు అందరు మాట్లాడడానికి
మేము కొట్లాడుకొని సావులు ఈ గడ్డ మీద రక్తం చిందిస్తే వచ్చినటువంటి తెలంగాణ ఇది. ఉట్టిగా రాలేదు ఈ తెలంగాణ, ఎవ్వంది కాదు ఇది. 1200 కుటుంబాలు చనిపోతే వచ్చినటువంటిది ఇది తెలంగాణ. దీని మీద ఎవడన్నా పెత్తనం చేయనికి వస్తే వాళ్ళకి అంత చూసేది బరాబర్. నువ్వు రాజకీయం చేయి, ఎవడొద్దలే, ప్రాంతీయ విభేదాలు ఉండవు, దేశం కాదు ప్రపంచంలో ఏడనన్నా పోయి పోటీ చేసుకొని కక్కున్న ఎవడేమన్నాడు. కానీ ఈడ మా మీద నువ్వు పెత్తనం చెలాయించాలని చూస్తే బరాబర్ ఇట్లాంటి కన్నా ఎక్కువగా భయంకరంగా జవాబులు చెప్పేది ఉంటుంది. ఈడ పొడిచేది ఏం లేదు. మొన్న గ్లాస్ పార్టీ నిలబడితే ఒక్క సర్పంచ్ గెలిచిండు, అది పొరపాటున వ్యక్తిగతంగా పడ్డ ఓట్లేమో. ఇంతకుముందు నువ్వు పోటీ చేయలేదా? ప్రాంతీయవాదం దేవద్దు, విభేదాలు దేవద్దు అంటే 18లో పోటీ చేసినావు, ఏమొచ్చినాయి నీకు? ఎంతమంది గెలిచిండ్రయ్యా నీ మనుషులు? ఎంతమందికి పెద్ద పెద్ద డిపాజిట్లు వచ్చినాయి? నీకేమన్నా అన్నమా పోటీ చేస్తే? బీజేపీ నువ్వు పొత్తులో కలిసి పోటీ చేశారు కదా, 18లో పోటీ చేస్తే, 23లో పోటీ చేస్తే, అన్నిసార్లు పోటీ చేసారు. ఎవడన్నా నిన్ను ప్రాంతీయ తత్వం తీసుకొని వచ్చి చల్ నువ్వు ఆంధ్రోడి నాడు వీడికి వెళ్ళని ఎలగొట్టినామా? ఎవడన్నా రావచ్చు, ఎవడన్నా పోవచ్చు స్వతంత్ర భారతదేశంలో. అందులో హైదరాబాద్లో ప్రతి ఒక్కరికి కూడు పెట్టేది హైదరాబాదు. నీకు కూడా కూడు పెట్టింది హైదరాబాదే. నీ స్థితిగతులు ఏముండే, నీ తాత ముత్తాతలు ఏం గతి ఉండే, ఈరోజు ఒక సినిమాలో యాక్టింగ్ చేస్తే ఈరోజు ఇన్ని పైసలు ఏడు నుంచి వచ్చినాయి. ఇదంతా హైదరాబాద్ వేసిన భిక్ష, మా తెలంగాణ ప్రజలు సినిమాలు చూసి వేసినటువంటి భిక్ష. దీని మీద భిక్షం అడుక్కొని దీని మీద పెత్తనం చెలాయించడానికి వస్తే ఒక్కొక్కని తాట తీస్తాం. ఇక్కడ జన్వాడలో కోడి చెరువు సంబంధించి 10 ఎకరాల భూమిని కబ్జా చేసిన పూర్తి ఆధారాలతో మీడియా అక్కడికి వెళ్ళి చూపించింది. దాని మీద పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం పూర్తిగా దాని మీద చర్యలు తీసుకోబోతోంది. ఆల్రెడీ 4 రోజులు అయింది దాని మీద కథను తీస్తోంది, ఆల్రెడీ తీస్తోంది ప్రభుత్వము. అదంటే పెద్ద మనిషి త్యాగశీలి. ఇది నాది కాదు భూమి ప్రభుత్వం అంటే ప్రభుత్వం ఆయన ఇచ్చేస్తాడంట. నువ్వోడివై ఇచ్చేది ప్రభుత్వం భూమి అయితే ప్రభుత్వమే తీసుకొని పోతుంది. నువ్వు ఇచ్చేది ఏముంటది? ఏమన్నా మీ ఆంధ్రాలో వచ్చి మేమేమన్నా మీ భూములు లాక్కుంటున్నాం? అవన్నీ బయటపడగలయనే. ఇది ఏదైనా సడిసప్పుడు కాకుండా ఇటు వచ్చి లొల్లి చేద్దామని చూస్తుండేం. ఆ లొల్లిలో గల్లీ అయ్యి ఇప్పుడు ఇంత పెద్దగా అయింది. ఇక నీకు ఉన్నది పోయే ఉంచుకున్నది పోయే అన్నట్టు అన్ని పోతాయి. తెలంగాణ వచ్చి 12 సంవత్సరాలు అవుతుంది. ఈ 10 సంవత్సరాల్లో ఏం కాదు. ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అంత రచన నడుస్తుంది. మెయిన్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి కేటీఆర్ అంటున్నారు. సిగ్గు శరలేదా కేటీఆర్ కి? ఆయన నెత్తి మీద పెట్టుకొని వీళ్ళందరినీ ఈరోజు ఇది చేసిండు. మరి వాళ్ళ హయాంలో వీళ్ళు పోటీ చేయలేదా? 18లో పోటీ చేయలేదా? 23లో పోటీ చేయలేదా? 18లో కూడా టీడీపీ పోటీ చేసిందా లేదా? 23లో ఈ పవన్ కళ్యాణ్ గ్లాస్ పార్టీ పోటీ చేసిందా లేదా? మరి మీరున్నప్పుడు ఎందుకో తరిమి కొట్టలేదు? ఇంకా మేము రానియమని అన్నాం. ఇంకా మేము వచ్చినాకనే రానియమన్నాం. నిన్న సభ పెట్టనీయము అన్నాం. గతంలో వచ్చిండుగా, ఎన్నోసార్లు వచ్చిండు, ఎన్నో సభలు పెట్టిపోయాను. అంతెందుకు నా సొంత గడ్డ మీద తాండూరులో పవన్ కళ్యాణ్ కూడా వచ్చి అక్కడ క్యాండిడేట్ని నిలబెట్టిపోయాడు. అది మీ హయామే ఉండే కదా, అప్పుడు ఎందుకో పీకలే పొడవలేదు. ఇప్పుడు మేము ఎదురుస్తున్నాం. ఇంకా ఈడెవడన్నా పెత్తనం చెలాయించడానికి వస్తే ఒక్కొక్కని తాట తీస్తామన్నాం. మీరు అన్నారా ఎప్పుడన్నా? వాళ్ళు మస్తు అనిపోయాను. కొండగట్టుకు 33 కోట్లు ఇస్తే ఏదో ఒడిగిపోయింది అన్నారు. మేము 100 కోట్ల రూపాయలు తిరుమలకు కడుతున్నాం. మరి అది కాదా? అన్న నుంచి 33 కోట్లు ఇస్తే ఏమన్నా పెద్ద ఇదైపోయిందా? మరి ఎందుకు కాముగా కూర్చున్నారు? అప్పుడే రానిచ్చేది లేకుండా మొక్కయ్య వంగందే మానయ్య వంగున అన్నట్టు బీజేపీ ఈయన పార్టీ పేరేంది, పవన్ కళ్యాణ్ పార్టీ, జనసేన పార్టీ, ఇవన్నీ ఆ రోజే తుంచేసింటే ఈరోజు ఇంత దూరం రాకుండే కదా. మీరే నెత్తి మీద పెట్టుకొని ఊరేగిండ్రు. మీరు ఊరేగినందుకే వాళ్ళకి ఈరోజు ఇవ్వాల్సి వచ్చింది. ఆ రోజే తుంచేది ఉండే. ఈరోజు మేము ఎట్లా తుంచుతున్నాము? ఇప్పుడు ఎంటర్ అయితే మేము ఎట్లా మాట్లాడుతున్నామో మీరు మాట్లాడిందా? మీ గొంతులు లేచినాయి ఆ రోజు ఎప్పుడన్నా? ఇక్కడ బీజేపీ నాయకులు పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పెడితే మీకు అంత ప్రాబ్లం ఎందుకు? నేను అదే అడుగుతున్నా, వాళ్ళకు కూడా అడుగుతున్నా. నీ అయ్య జాగిరా అని అంటే నువ్వు కూడా ఇదే బీజేపీలు ఇక్కడ తెలంగాణ వాసులైతే నిజంగానే తెలంగాణ గడ్డ మీద పుట్టింటే, తెలంగాణ అమరవీరుల మీద తెలంగాణ వచ్చింటే మీరు ఈ మాటలు మాట్లాడరు. మీకు భాగస్వామ్యం తెలంగాణలో అయ్యింటే మీరు ఆ విధంగా మాట్లాడరు. మాలాగా రోషం, ఉక్రోషం, ఉప్పు తిన్న శరీరంలాగా ఉంటే మాట్లాడతారు. తెలంగాణ గడ్డ మీద ఉప్పు తిన్న కాబట్టి మీ పార్టీలో భాగస్వామ్యం కాబట్టి నెత్తి మీద పెట్టుకొస్తారా? తప్పన మాట్లాడను, ఒప్పన మాట్లాడను. తప్పే కదా. నీ పార్టీ అయితేంది, నా పార్టీ అయితేంది. మన తెలంగాణ అనేది మనది. ఇది కష్టపడి సాధించుకున్నది. తెలంగాణ ఉద్యమకారులందరినీ మర్చిపోయిందా ఈ బీజేపీ? ఎందుకంటే వాళ్ళకు కూడా అవసరం లేదు కదా. వాళ్ళు కూడా గిదే అన్నారు కదా. తెలంగాణని పాకిస్తాన్తో పోల్చిన వాళ్ళు మరి పవన్ కళ్యాణ్ ఎవరితో పోలుస్తారు? బరాబర్ నెత్తి మీదే పెట్టుకుంటారు. అవునా కదా? తెలంగాణ ఈడము పాకిస్తాన్తో పోల్చినటువంటి దుర్మార్గమైన బీజేపీకి వాడెవడన్నా ఒక్కడన్నా నోరు తెరిపిండ్రా? మొన్న ఎవడు తెరవలేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అప్పుడు నొయ్యని నోరు, అప్పుడు బాధపడని గుండె ఇప్పుడు ఎడికెళ్ళి బాధపడుతుంది. వాడు లాస్ట్కి వాడి పేరేంది, కర్ణాటక ఎంపీ గాడు పాకిస్తాన్తో పోల్చిండాడు. పాకిస్తాన్తో పోల్చినప్పుడే వీళ్ళకి చీము నెత్తురు శరీరంలో లేకపోయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీ అయ్య జాగిరా అంటే వీళ్ళకి వచ్చేది ఏమన్నా ఉందా? ఏం రాదు. ఎందుకంటే వాళ్ళ పార్టీలో భాగస్వామ్యమే కాబట్టి ఏం కాదు.
అదే వేరే వాళ్ళు ఎవరైనా అంటే పాకిస్తాన్ వాళ్ళు దుర్మార్గులు, దేశద్రోహులు. ఇప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ గీట వాళ్ళ పార్టీలో భాగస్వామ్యం కాకుండా బరాబర్ పాకిస్తాన్ వాడు అంటుండి, దేశద్రోహులు అంటుండి. ఇప్పుడు దేశద్రోహం కనబడతలేదు. మీ అయ్య జాగిర్ అంటే దేశద్రోహిలాగా కనబడతలేరు. ఇక బీజేపీ వాళ్ళ గురించి ఏం మాట్లాడుతావు? 2 డైలాగులు వాళ్ళకి వస్తాయి, ఒకటి పాకిస్తాన్ వాడు, ఒకటి దేశద్రోహం. బస్ వాళ్ళకి 2 చెప్పాలి, డైలాగుల కింద క్యాప్షన్ ఇవ్వాలి వాళ్ళకి. మీరు దేశద్రోహులు, మీరు పాకిస్తాన్ వాళ్ళు. 2 డైలాగులు వాళ్ళకి చాలు, వాళ్ళకి ఇడిచిపెట్టాలి, వేరే మాట్లాడడానికి ఇవ్వద్దు వాళ్ళకు. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.